హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము బ్రహ్మముడి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోని ఏమాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి. ఈరోజు ఎపిసోడ్లో అయితే కావ్య ఒక్కతే కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు అప్పు అయితే దగ్గరికి వచ్చి అంటుంది కదా, అక్క ఎందుకు ఏడుస్తున్నావు అసలు నువ్వు? నిజంగా అసలు బావేనా? నాకెందుకో అనుమానంగా ఉంది అనేసి అంటుంది. అప్పుడు కావ్య అంటుంది కదా, లేదు ఆయన నిజంగా మీ బావనే, కాకపోతే ఇదంతా యామిని ఆడిస్తున్న నాటకం. అసలు యామిని ఎవరు అని అప్పు అడుగుతుంది. అప్పుడు కావ్య అంటుంది కదా, యామిని ఎవరో తన ఫ్యామిలీ ఏంటో కూడా నాకు తెలీదు. యామిని ఒక్కటి మాత్రమే నాకు తెలుసు అనేసి అంటుంది. మరి బావకి నిజం చెప్పి బావని తీసుకురావచ్చు కదక్క, ఎందుకు ఇదంతా అనేసి అంటుంది అప్పు. అప్పుడు కావ్య అంటుంది కదా, నేను మీ బావకి నిజం చెప్పి తీసుకొచ్చాననుకో, ఆయన మళ్ళీ కోమాల్లోకి వెళ్ళారనుకో, అప్పుడు పరిస్థితి ఏంటప్పు? ఒక్కటి చేయబోయి ఇంకోటి చేసినట్టుంటుంది. అందుకే చిన్నగా ఆయననే అన్నీ గుర్తుకొచ్చేటట్టు చేసి నేను తెచ్చుకోవాలనుకుంటున్నా. ఏంటో ఆ భగవంతుడు ఎప్పుడు నాకు శిక్ష వేస్తూనే ఉంటాడు అనేసి అంటుంది కావ్య. మరి నువ్వు ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు అక్క అనేసి అడుగుతుంది అప్పు. అప్పుడు కావ్య అంటుంది కదా, ఇప్పుడు మాత్రం ఏం చేయాలనుకుంటున్నానో నాకు ఏమీ అర్థం కావట్లేదే, అందుకే ఇలా కూర్చొని ఏడుస్తున్నాను. నాకంటూ తోడున్నది నా కన్నీళ్ళు తప్ప నాకు ఏదుంది అనేసి దీనంగా అంటుంది. అప్పుడు అప్పు అంటుంది కదా, నువ్వు బాధపడకక్క, వాళ్ళని సెల్లో వేసి నేను తోమిచ్చింది అనుకో నిజం బయటకు వచ్చేస్తుంది అనేసి అంటుంది. అలా మాత్రం చెయ్యకప్పు, ప్రతిదీ ఆవేశంగా తీసుకోవద్దు, ఆలోచించి మనం చెయ్యాలి అనేసి అంటుంది కావ్య. అలా అనేసరికి మరేం చేయాలక్క? ఏం చేస్తే యామిని పెళ్లి చేసుకోకుండా బావని వదిలేసి నీకు ఇస్తుంది? నువ్వే చెప్పు, నాకైతే ఏమీ అర్థం కావడం లేదు అనేసి అంటుంది. ఏమోనే, ఆగవే, నాకు ఆలోచించుకునే టైం ఇవ్వు, అంతే, అంతకు మించి నేను ఇప్పుడు నిన్ను ఏమీ అనలేను, ఎవరిని ఏమీ అడగలేను, నా రాత బాలేదు అంతే అనేసి అంటుంది కావ్య. అప్పుడు అప్పు అయితే అంటుంది కదా, పాపం అత్తయ్య వాళ్ళందరూ ఎంత కంగారు పడుతున్నారు, మరి నువ్వు వాళ్ళకైనా చెప్పొచ్చు కదా అనేసి అంటుంది. అప్పుడు కావ్య అంటుంది కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ అత్తయ్య వాళ్ళకి కానీ మామయ్య వాళ్ళకి కానీ తెలియకూడదు, ఎందుకంటే వాళ్ళు వెళ్ళి వాళ్ళ కొడుకును వాళ్ళు తెచ్చుకుంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఇదా నా ఫ్యామిలీ, అదా నా ఫ్యామిలీ అని ఆలోచించుకుంటూ మళ్ళీ ఆయన ఖచ్చితంగా కోమల్లోకి వెళ్ళిపోతారు. అది జరగకూడదు. అది జరగకుండా మనం ఎలాగో అలాగా ఏదో ఒకటి చెయ్యాలి అంతే. నువ్వు కొంచెం సేపు ఓపిక పట్టు, నువ్వు మాత్రం చెప్పనని నాకు మాట ఇవ్వు అని అప్పు చేయి తీసి అయితే ఒట్టు వేయించుకుంటుంది. ఇంకా అప్పుడు అప్పు ఏమీ మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. సరే, ఇదిలా ఉండగా ఇంకా కృష్ణుడి దగ్గర నిల్చొని అయితే కావ్య బోరున ఏడుస్తూ ఉంటుంది. ఇంకా అంతలోగా రాజు అయితే హాయ్ అనే మెసేజ్ పెడతాడు. ఏంటి కృష్ణయ్య, నీ దగ్గర నేను అడిగేసరికి నాకు సమాధానం కూడా ఇచ్చేసావా? ఈయనేంటి నాకు మెసేజ్ పెట్టాడంటే యామినిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదనుకుంటా అనేసి అంటుంది కావ్య. ఇంకా కావ్య కూడా రిప్లై ఇస్తూ మెసేజ్ చేస్తూనే ఉంటుంది. ఇదిలా ఉండగా రాజు అయితే అంటాడు కదా, ఒక్కసారి మీరు నాకు బయట కలుస్తారా అనేసి అడుగుతాడు. ఇంకా కావ్య సరే అని చెప్తుంది. నెక్స్ట్ డే అయితే రాజుని కాఫీ షాప్లో కలవాలనుకుంటుంది. కావ్య మాటలు విన్న రుద్రాణి అయితే కావ్యని ఫాలో అవుతూ ఉంటుంది, ఎక్కడికి వెళ్తుందా అనేసి. ఒక్కసారిగా రాజు వస్తున్నప్పుడైతే రాహుల్ని తాకుతాడు. ఒక్కసారి రాహుల్ చూసి షాక్ అవుతాడు. చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు రాజు. అప్పుడు రాహుల్ అనుకుంటాడు కదా, ఏంటి రాజు బతుకున్నాడా లేకపోతే దయ్యమా, ఏమో అర్థం కావట్లేదు మమ్మీ అనేసరికి రుద్రాణి అయితే అంటుంది కదా, ఒరే సన్నాసి నా కొడక, నువ్వు చూస్తూ ఉండరా, అంతే, ఇంకా చేసేది ఏమీ లేదు అనేసి అంటుంది. ఏం చేయాలి మమ్మీ, ఒక్కసారిగా రాజును చూసి నేను షాక్ అయ్యాను అనేసి అంటాడు రాహుల్. చూసారుగా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ని ఆల్ అని క్లిక్ చేయండి.